శివాయ. రోజుకో శ్లోకం శివానంద లహరిలో మనం 95వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాము. ఆ అర్థంలో ఏం చెప్తున్నారు? ఆదిశంకరాచార్యులు వారు, "నీవు కొండల మీద తిరుగుతూ ఉంటావు కాబట్టి, బండగుండె కల నాలాంటి వాళ్ళ మనస్సుల్లోకి కూడా వచ్చేవయ్యా" అంటున్నారు. అంటూ ఇంకోటేం చెప్తున్నారు? "నువ్వు విచికిత్త పొందకు" అంటే సంశయాన్ని పొందకు. వీడు మంచివాడా? కఠినమైన వాడా? వచ్చేసేయి అంటున్నారు. అంటూ కూడా ఏమంటున్నారు? నీకు జాలి గుండె ఎక్కువలే. ఎవరేమైనా 4 మాటలు మాట్లాడినా జాలి మాటలు కరిగిపోతావు. కన్నీళ్లు పెట్టుకుంటే అస్సలు చూడలేవు అంటున్నారు కదా! అలా స్వామివారి పాదాలు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న ఒక భక్తుడిని ఆయన ఎలా కనికరించాడో ఈరోజు మనం తెలుసుకుందాం చిన్న కథ ద్వారా. ఒక ఊర్లో ఒక భక్తుడున్నాడు. ఆ! అతనికి శివుడంటే చాలా భక్తి. కొంచెం పేదవాడు కాకపోతే. అయితే ఏంటి ఆయనకి బాధ్యతలు, కుటుంబ భారం ఇవన్నీ వీటితో సతమతమవుతూ ఉన్నాడు. అతనికి ఏం చేయాలో అర్థమే కాలేదు. ఇక ఒకరోజు ఆయన ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ సంసార భారాన్ని నేను మొయ్యలేను. నా వల్ల కావడం లేదు. ఏదైతే అదయింది. స్వామివారి పాదాల మీద పడి దీనికి పరిష్కార మార్గమేంటో అడుగుదాము అనిపించింది. వెంటనే గుడికెళ్ళిపోయాడు. గుడికెళ్ళిపోయి స్వామివారి పాదాలు పట్టేసుకొని గట్టిగా, "స్వామి, ఏంటి నా గతి? ఏమిటి స్వామి నాకు ఈ పరీక్ష? నేను ఈ కష్టాలని భరించలేకపోతున్నాను. ఈ సంసార భారాన్ని మోయలేకపోతున్నాను. నేను తరించే మార్గమే లేదా? ఎందుకు నేను ఎప్పటినుంచో నిన్ను పూజిస్తున్నాను. ఎందుకు నువ్వు నా పట్ల ఇలా ఉపేక్షతో ఉన్నావు?" అని మొత్తుకున్నాడు. పరమశివుడి పాదాలు పట్టుకొని మొత్తుకున్నాడు. "ఏది ఏమైనా సరే, ఈరోజు మీ పాదాలను నేను విడవను. నాకు ఏదో ఒక మార్గం చూపించండి" అని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా ఈయన చెప్పాలా? బోలాశంకరుడు కదా పాపం ఇట్టే కరిగిపోతాడు. అదే శ్లోకంలో చెప్పారు ఆదిశంకరాచార్యులు వారు. ఎవరైనా 2 మాటలు, జాలి మాటలు 2 మాట్లాడినా, కన్నీళ్లు కార్చినా వెంటనే కరిగిపోతావు అన్నారు కదా! అలాగే ఈయన కరిగిపోయాడు. ఈయన కరిగిపోయి వెంటనే ఆయనకి కనిపించాడు భక్తుడికి. కనిపించి పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు? హ్మ్. ఆయన యొక్క మనస్సు భక్తితో, ఆర్తితో ఎలా నిండిపోయిందో చూశాడు. ముందు ముఖ్యంగా ఆ భక్తుడి యొక్క మనస్సు భక్తితో ఎలా నిండిపోయింది, ఆర్తితో ఎలా వేడుకుంటున్నాడు అని చూశాడు. సరే అని ప్రత్యక్షమయ్యి లేపి ఆ భక్తుడిని పైకి లేపి, "నీ పని అయిపోయింది. ఇంక నువ్వు చేయవలసింది ఏమి లేదు. ఏమైనా చేయవలసింది మిగిలి ఉంది అంటే అది నేనే చెయ్యాలి. నువ్వు వెళ్ళు" అన్నారు. ఈ భక్తుడికి అసలేం అర్థం కావటం లేదు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట అంటున్నారు. అలా అర్థం కాక అట్లా గుడ్లు ఎళ్ళబెట్టి బయటికెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు ఆయన అడిగాడు, "ఏంటి నీకు అర్థం కాలేదా?" అన్నారు. "అర్థం కాలేదు స్వామి" అన్నాడు. అర్థం కాలేదు అని చెప్తూనే ఆ పరమేశ్వరుణ్ణి నఖశిఖ పర్యంతం తనివి తీరా చూసుకుంటున్నాడు. ఆ కళ్ళ నిండా తన రూపాన్ని నింపుకుంటున్నాడు. "సరే, నీకు అర్థమయ్యేలాగా నీ భాషలోనే చెప్తాను విను" అని ఒక చిన్న మాట చెప్పాడు. ఒక ప్రయాణికుడు మొదటి తరగతి టికెట్ తీసుకొని రైల్లో ప్రయాణం చేయాలి అనుకున్నాడు. అతను చేరే స్థానము తెల్లవారుజామున 4 గంటలకొస్తుంది. మరి 4 గంటలకి నేను ట్రైన్ దిగాలి కదా! అన్న కారణం చేత అతన్ని రాత్రంతా మేలుకొని కూర్చుంటాడా? అని అడిగాడు. అంత అంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని, ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకొని, చక్కగా ఆహా! నేను దిగే స్టేషన్ 4 గంటలకొస్తది. ఒకవేళ నేను నిద్రపోతే నేను దిగలేనేమో అని మేలుకుంటాడా అండి? లేదు కదా! ఆ విషయమే చెప్తున్నాడు. తనేం చేస్తాడు, ఆ స్టేషన్‌లో అక్కడ ఎవరుంటారు? గార్డుంటారు కదా! అతన్ని పిలిచి, "నేను పలానా టైంకి స్టేషన్ దిగాలి. నేను నా స్టేషన్ 10 నిమిషాల్లో ఇంక వస్తుంది" అనంగా నీవు నన్ను నిద్ర లేపు అని చక్కగా నిద్రపోతాడు. అంతే కదా! అన్నారు. ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. అనగానే సరే నాకు అర్థమైంది స్వామి అన్నారు. అలా మన భాషలో చెప్తేనే మనకు అర్థమవుతదనమాట. మామూలు భాషలో చెప్తే అర్థం కాదట. శంకర్ల వారు ఎంత బాగా చెప్పారో ఈ మాట. అనగానే సరే, ఇక నువ్వు నా పాదాలను పట్టుకున్నావు. కాబట్టి నీకే కష్టం రాదు అన్నారు. ఎందుకంటే అతనిప్పుడు అర్థమయింది అని ఎందుకన్నాడు? అతని మనస్సు భగవంతుని పాదాల్ని పట్టుకొని, ఆ భగవంతుడి పాదాల మీద నిలిచి ఉంది.
అలా నిలిచి ఉన్న మనస్సు కాబట్టి వెంటనే అందుకున్నాడు ఇతను చెప్పిన భావాన్ని. సరే, ఇంకా నిర్విచారంగా ఉండగలను అనుకున్నాడు. భగవంతుడి పాద పద్మాలను పట్టుకున్నాను అని నా భారమంతా ఆయన పాదాల దగ్గర ఈయన మొరనంతా ఎల్లగక్కుకున్నాడు. కాబట్టి నాకు పెద్ద భారం పోయింది అని రిలాక్స్‌గా ఫీలయ్యాడు. వెంటనే శివుడు ఏం చెప్పాడంటే, నా పాదాల మీద నమ్మకంతో వచ్చి నీ భారాన్ని నా పాదాల మీద మోపావు. ఇక వాటి యొక్క భారం, నీ సంసార భారాన్ని నేను మోస్తాను అని చెప్పారు. భగవంతుడు చెప్పిన తర్వాత కూడా నిశ్చితంగా ఉండలేరా ఎవరు? అలా నిశ్చితంగా ఉండలేని వాడు ఏమవుతాడు? దురదృష్టవంతుడవుతాడు. ఇక ఈయన భారాన్ని ఆయన మీదేసి నిశ్చింతగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఆ భక్తుడితో. ఏంటంటే, భగవంతుడి సన్నిధికి వెళ్ళనక్కర్లేదు. భగవంతుడు గుడిలోనే ఉంటాడు అనుకోవటం తప్పు. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఆత్మ రూపంలో వెలుగుతూ ఉంటాడు పరమాత్మ అని చెప్పాడు శివుడు. అది ఎవరైతే గ్రహించుకుంటారో వారు ఇంత దూరం కష్టపడి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు, ప్రతి ఒక్కడు అంటే ఆత్మలో మన ఆత్మలో ఉన్న పరమాత్మను చూడకుండా మనం ఒక పని చేస్తుంటామంట. చిన్న ఉదాహరణ చెప్పాడు శివుడు చూడండి. గంగా నదిలో పీకల లోతుల వరకు దిగి మనము, నాకు స్వామి, ఓ శివ నాకు దాహమేస్తుంది, నాకు దాహమేస్తుంది అని అరుస్తుంటామంట. ఇలాంటి భక్తులను నేను ఏమి చేయగలను? అలాంటి భక్తులకు నేను ఏమివ్వగలను? దిగిందేమో గంగా నదిలో. అది గూడా నిండుగా ప్రవహిస్తుంది. పీకల లోతుల్లోకి దిగాడు. అలా కొంచెం తల వంచితే నీళ్లందుతాయి, తాగొచ్చు. కానీ అతనేం చేస్తున్నాడు? ఓ శివ దాహం దాహం అని ఆకాశం కేసి చూస్తున్నాడు. అలా అరిచే వాళ్ళని, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించే వాళ్ళని నేను ఏమి చేయగలనయ్యా? అలాగే ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలో నేను పరమాత్మ రూపంలో కొలువై ఉన్నాను. అలాంటి నన్ను గుర్తించకుండా అలా గుర్తించాలంటే ఏం చెయ్యాలి? మనం సత్కర్మలు చేయాలి. మన యొక్క అన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలియచేస్తాయి మనకి. అదే ఇప్పుడు స్వయంగా ఆ పరమేశ్వరుడే చెప్తున్నాడు. అలాంటి స్వరూపాన్ని చూడకుండా ఇలా ఆర్తితో అరిస్తే నేనేం చెయ్యను? నీళ్ళని నేనిచ్చాను. వాడు ఆల్రెడీ నీళ్ళల్లో ఉన్నాడు. దిగాడు. తాగకుండా ఓ దాహమో అల్లో రామచంద్ర అంటే నేనేం చేయగలను? అంటున్నాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి మన కష్టాలు చెప్పుకుందామని పరిగెత్తుకుంటూ వెళ్ళనవసరం లేదు. శ్రద్ధతో, భక్తితో ఆ పరమేశ్వరుడి పాదాలు నా మనస్సులో ఉన్నాయి అని భావన చేసి మన మనస్సులో ఉన్న పరమాత్మని చూడగలిగితే ఎవ్వరికి ఎటువంటి కష్టాలు రావు. నా అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులే అయ్యున్నారు. దీనికి కుల, మత, వర్ణ భేదాలు ఏమీ లేదు. ఎవ్వరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా అందరినీ సమానంగా ఉద్ధరిస్తాను అని హామీ ఇచ్చాడంట ఆ భక్తుడికి. భక్తుడు తనని తాను భక్తి, జ్ఞానము అనే 2 విషయాలతో తీసుకొని వచ్చి నా పాదాల దగ్గర పెడితే తన భక్తిని, జ్ఞానాన్ని నేను అలాంటి వారందరినీ ఉద్ధరిస్తాను. కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నానని ఇంత దూరం పరిగెత్తుకొచ్చావు నా పాదాల కోసము. నీ మనసులోనే ఉన్నాయి నా పాదాలు. ముందు దాన్ని వెతుక్కోడానికి ప్రయత్నించు. అప్పుడు నీ భారం నా మీద మోపు. నేను మోసేస్తాను అని చక్కగా వర్ణన చేస్తున్నాడు. ఇక్కడ మనకు శివుడు అలా తను స్వయంగా హామీ ఇచ్చాడని ఆదిశంకరాచార్యులు వారు, ఆయన తన మనస్సు లాంటి బండరాతి మనస్సు లాంటి మనస్సులోకి తన పాదాల్ని పెట్టమని అడుగుతున్నాడు. అది అతని కోసం అడుగుతున్నాడా? కానే కాదు. అతను ఎప్పుడో చూసేశాడు. తన ఆత్మలో పరమాత్మ ఉన్నాడని ఎప్పుడో చూశాడు. మనలాంటి వారి కోసం రకరకాలుగా మనస్సుని సిద్ధం చేసి మనస్సులో ఉన్న పరమాత్మని చూడండి అని మనందరికీ చూపిస్తున్నారు ఆది శంకరాచార్యులు వారు. మరి మనం కూడా అదే ప్రయత్నం చేద్దామా? స్వామివారి దర్శనం చేసుకుందామా మరి? ఓం నమ శివాయ.